సో ఇట్స్ చాలా మంచి టాపిక్ అన్నమాట ఈరోజు. అసలు మన జాయింట్స్ కి డయాబెటీస్ ద్వారా జాయింట్స్ ఉంటాయి కదా, కీళ్ళు అంటాం మనం. ఈ కీళ్ళకి మనకి ఎలా ప్రాబ్లం అవుతుంది అండ్ అవన్నీ కూడా కీళ్ళు బోన్స్ యొక్క హెల్త్ అండ్ జాయింట్స్ యొక్క హెల్త్ కూడా మనం కాపాడుకోవడం ఎలాగా, డయాబెటీస్ అసలు ఎన్ని విధాలుగా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఒకవేళ ఎఫెక్ట్ అయింది అంటే ఎలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం రాకుండా చూసుకోవడం ఎలాగా, సో ఎలా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు. విల్ స్టార్ట్ ది సెషన్. మనం స్టార్ట్ చేసుకుందాము. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఎస్, నా స్క్రీన్ మీకు విజిబుల్ అవుతుందా? ఒక థమ్స్ అప్ పెట్టండి ఒకవేళ విజిబుల్ అవుతుంది అని అంటే గనక, జస్ట్ థమ్స్ అప్. ఓకే. సో ఈ రోజు మనకు వచ్చేసి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ప్రొటెక్టింగ్ యువర్ జాయింట్స్ వైల్ మేనేజింగ్ ద డయాబెటీస్. డయాబెటీస్ ని మనం మేనేజ్ చేసుకుంటూ కూడా మన యొక్క జాయింట్స్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. అసలు ఫస్ట్, షుగర్ అనేది జాయింట్స్ కి అంటే ఏదైతే కీళ్ళ మీద ప్రభావం చూపిస్తుందా అని అంటే గనక ఫస్ట్ ఎస్ అనే చెప్పుకోవచ్చు. మన యొక్క ఏవైతే కీళ్ళు ఉంటాయి, మోకాళ్ళు కానివ్వండి, లేకపోతే అరికాల్ పాదాల దగ్గర కావచ్చు, లేదంటే హ్యాండ్స్, షోల్డర్స్, నెక్, ఇవన్నీ కూడా మనకి ఆ కీళ్ళు ఏదైతే ఉంటాయో జాయింట్స్, ఆ జాయింట్స్ కి మీద కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట డయాబెటీస్ అనేది. సో ఇవి ఎఫెక్ట్ ఎందుకు ఎలా అవుతుంది అని అనుకుంటే, ఏదైతే మనకి షుగర్స్ ఉన్నాయో ఈ షుగర్స్ ఏం చేస్తుంది అని అంటే ఆ బోన్స్ దగ్గరికి వెళ్ళేసి ప్రోటీన్ తో పాటు అక్కడ మనకు ఒక పేరుకుపోతుంది, ఒక బైండ్ అయిపోతుంది అనమాట. అంటే చెప్పాలంటే అతుక్కుపోతుంది. ఆ కీళ్ళ దగ్గర మొత్తం వెళ్ళేసి ఈ షుగర్ అంతా అతుక్కుపోయింది అని అంటే గనక వాటి వల్ల మనకి ఈ నీ పెయిన్స్ లాంటివి కానివ్వండి, అంటే ఆస్టియోపోరోసిస్ అని అంటాము, అండ్ ఆస్టియో ఆథ్రిటీస్. చాలా మంది ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆథ్రిటీస్ అనేది చాలా కామన్ గా మనం వింటూ ఉంటాం అనమాట. అండ్ చార్కోట్ జాయింట్స్ అని కూడా అంటాము. అండ్ ఫ్రోజన్ షోల్డర్స్ చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. ఈ మధ్య రీసెంట్ గా నాకు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఈ షోల్డర్ అంతా నాకు నొప్పి వస్తుందండి అని చెప్తుంటారు. అండ్ ట్రిగర్ ఫింగర్స్ కానివ్వండి, లేదు అని అంటే ఎక్కువగా జాయింట్స్ దగ్గర పెయిన్స్ ఎక్కువగా రావడం, ఇవన్నీ కూడా చాలా కామన్ గా మనం వింటూ ఉంటాం అనమాట. ఇవి ప్రీవియస్ గా కొంతమందికి నార్మల్ గానే స్టార్ట్ అవుతుంది అండ్ ఈ డయాబెటీస్ వచ్చిన తర్వాత సివియరిటీ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది విషయానికి వస్తే డయాబెటీస్ వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి మనకి కామన్ గా ఎప్పుడెప్పుడు మనం చూసుకుంటాము అని అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు, బరువు ఒబేజ్ అంటాం కదా, బిఎంఐ అనేది 25 కంటే ఎబోవ్ మనకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు. అండ్ హై రిస్క్ వచ్చేసి 30 ఎబో బిఎంఐ ఉన్న వాళ్ళకి కొంచెం హై రిస్క్ అని చెప్పొచ్చు. ఒబేసిటీ కానివ్వండి, లేదు అంటే కనుక న్యూరోపతి అని అంటే మన యొక్క నర్వ్స్ కి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ లాంటివి ఏదైనా ఉన్నప్పుడు కానివ్వండి, లేదు అని అంటే గనక ఏజీఈఎస్ అని చెప్పేసి అని అంటాము, అడ్వాన్స్డ్ గ్లైకోజిక్ అండ్ ఎండ్ ప్రోడక్ట్ అన్నమాట. అండ్ ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడ మొత్తం కొంచెం వాపు లాగా రావడం లాగా కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ కామన్ గా డయాబెటీస్ ఉన్నప్పుడు అసలు జాయింట్ ఇష్యూస్ ఏమేమి వస్తాయంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేసి అని అంటాము. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మోస్ట్లీ ఒబేస్ పీపుల్ వాళ్ళకి. అండ్ మన యొక్క మెటబాలిజం అనేది కరెక్ట్ గా లేకపోవడము, ఆ మెటబాలిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ డయాబెటిక్ న్యూరోపతి, ఇది మనకి ఆల్రెడీ చాలా మందికి తెలిసిన విషయమే. ఈ డయాబెటీస్ ఉన్నప్పుడు వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ లో నర్వ్ డ్యామేజ్ అనేది కూడా ఒక కాంప్లికేషన్. నర్వ్స్ అనేవి కూడా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మేక్ షూర్ ఖచ్చితంగా మనం ఇది కూడా ప్రాపర్ గా హెల్త్, మనం ఏదైతే హార్ట్ హెల్త్ అని చెప్పి, స్కిన్ హెల్త్ అని, లివర్ హెల్త్ అని, లేదంటే కిడ్నీ ప్రొఫైల్ అని చెప్పి ఎలా అయితే మనం చూసుకుంటాం, ఈవెన్ నర్వ్స్ ది కూడా మనం ప్రాపర్ గా మనం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది తీసుకుంటూ నర్వ్ హెల్త్ కూడా మనం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి చార్కోట్ జాయింట్స్ అని చెప్పేసి అంటాం. ఇదేంటంటే నర్వ్స్ ఏవైతే మనకి ఈ జాయింట్స్ దగ్గర ఉండేటటువంటి నర్వ్స్ ఏదైతే ఉంటాయో అవి మనకి డ్యామేజ్ అయిపోయి ఉండడం వల్ల ఈ చార్కోట్ జాయింట్ అనేది మనకి ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. మోస్ట్లీ మనకి ఏవైతే
పాదాలు ఉంటాయి కదా, పాదాల దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఈ ఫూట్ అక్కడ మనకి ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్రోజన్ షోల్డర్ అండ్ ట్రిగర్ ఫింగర్స్. ఇది మనకి కొలాజన్ ఏదైతే ఉంటుందో కొలాజన్ చేంజెస్ అయిపోవడము, లేదు అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా అడ్వాన్స్డ్ గ్లైకోజన్ అనేది మనకి అది ఎక్కువగా అయిపోవడం వల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ స్టిఫ్నెస్ అంటే అది స్ట్రైట్, అది స్టిఫ్ గా ఉంటుంది, మనం మూవ్మెంట్ చేయలేము అనమాట, ఎక్కువగా కదపలేము, ఏ పని చేయలేము, వాటితోటి ఏవి వెత్తలేము. సో ఏది చేయాలన్నా కూడా అది మనకి ఆ పెయిన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. అండ్ గౌట్, గౌట్ అని అంటే మనకి హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది మన బాడీలో ఉన్నప్పుడు మనకి ఫింగర్ బొట్టనే వేల్ అనేది ఎక్కువగా నొప్పిలాగా రావడం, మంటలాగా రావడం జరుగుతుంది కదా, ఇది వచ్చేసి మనం గౌట్ అని కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఇది మనకి అసలు ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా ఉండాలి అండ్ గ్లూకోజ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. అసలు మెయిన్ ఈ జాయింట్ పెయిన్స్ అన్ని రాకుండా ఉండాలంటే ఏమేం చేయొచ్చు, బెటర్ గా ఏం చేయొచ్చు అని అనుకుంటే గనక, మనం ఒక గ్లూకోజ్ లెవెల్స్ అనేది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక రోజు మంచిగా ఫాలో చేసి నెక్స్ట్ 2 days మొత్తానికి వదిలేసి తర్వాత మళ్ళీ ఒక 1 day మంచి ఫాలో చేసినప్పుడు ఏమవుతుంది, మంచి గ్రాఫ్ అనేది మెయింటైన్ అవుతుంది. అది మనం వదిలేసాం అనుకోండి కంప్లీట్ గా, వెంటనే స్పైక్స్ అంటే ఆ అప్ అండ్ డౌన్ అనేది ఎప్పుడు అవ్వకూడదు. అది సేమ్ కన్సిస్టెంట్ గా మీరు ఎంతవరకు ఫాలో చేస్తున్నారు, 50% ఫాలో చేస్తే 50% కన్సిస్టెంట్ గా వెళ్ళాలన్నమాట. అండ్ 60%, 70%, 80% ఎంతైతే మీరు ఫాలో చేస్తారో అది మనకి ఆ కన్సిస్టెంట్ గా మనం ఫాలో చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంతేకాని ఒక రోజు మీరు 100% చేసేసి నెక్స్ట్ డే మొత్తానికి కంప్లీట్ గా జీరోకి అలా మాత్రం వెళ్ళిపోకూడదు. ఎప్పుడైనా కూడా ఆ కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్స్ ఏ లాట్ అని చెప్పుకోవచ్చు అనమాట. కన్సిస్టెంట్ గా గ్లూకోజ్ అనేది మనం మెయింటైన్ చేసుకున్నాము అని అంటే గనక ఈజీగా మనం గ్లూకోజ్ అనేది మనం కంట్రోల్డ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. దాని ద్వారా మనకి ఈ జాయింట్స్ కి సంబంధించినట్టు ఇన్ఫ్లమేషన్స్ అంతా కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి లాగా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ కార్టిలోయిడ్స్ టిష్యూస్ ఏదైతే ఉంటాయో ఆ చుట్టూ బోన్స్ చుట్టూ ఉండేటటువంటి అవన్నీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి మనకి ఎక్కువ డ్యామేజ్ అనేది జరగకుండా ఉండడానికి లాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వెయిట్ మేనేజ్ చేసుకోవడం. ఒక హెల్దీ వెయిట్ ని మనం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. వెయిట్ అనగానే ఫస్ట్ బిఎంఐ అనేది ఎక్కువగా వర్డ్ వింటూ ఉంటాం, చాలా కామన్ గా వింటూ ఉంటాం. బిఎంఐ రేంజ్ ఏంటి అని అంటే 18 నుంచి 25 లోపు మన యొక్క వెయిట్ బిఎంఐ అనేది మెయింటైన్ చేసుకోగలగాలన్నమాట. 25 నుంచి 30 ఉంది అంటే కనుక ఓవర్ వెయిట్ అని చెప్పి అని అంటాము. 30 కంటే ఎబో ఉంది అంటే కనుక ఒబేసిటీలోకి మనం కన్సిడర్ చేస్తాము. వెయిట్ ఎక్కువగా ఉండడం అనేది మనకి గ్లూకోజ్ పెరగడానికి ఒక రీజన్ అయితే, ఈ జాయింట్ పెయిన్స్ లాంటివి రావడానికి కూడా ఇంకొక రీజన్. బాడీ వెయిట్ అనేది మన యొక్క బరువు అంతా కూడా ఆ ఎముకలు మంచి స్ట్రాంగ్ గా ఉంటేనే మనం ఏదైనా వర్క్ చేయక, ఇప్పుడు నడుస్తున్నాము లేకపోతే ఏదైనా పని చేస్తున్నాము, ఇప్పుడు బాటిల్ తీసి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాం, ఎవ్రీథింగ్ డిపెండ్స్ వచ్చేసి మనకి ఏం జరుగుతుంది, ఆ ఎముకలు గట్టిగా స్ట్రాంగ్ గా ఉండి మనకి వాటి ఫంక్షన్ అవి చేస్తున్నాయి, మూమెంట్ చేయగలుగుతున్నాయి, కాబట్టి మనం ఏదైనా వర్క్ చేయగలుగుతాం, రైట్. ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్ చెప్తే, ఎవరికైనా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిపోయి లెగ్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, దే కాంట్ డూ, రెగ్యులర్ గా వాళ్ళు నడవగలుగుతారా, లేదు. అది ఎలాంటి స్క్రూస్ అవి ఇవి వేసినా కూడా స్టిల్ కొంతవరకు మనకి ఆ చేంజ్ అనేది ఉంటుంది. సో ఆ ఎముకలు మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటేనే మన బాడీ ఫిజికల్ హెల్త్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడానికి లాగా హెల్ప్ అవుతుంది అనమాట. దాంట్లో ఆ ఎముకల మీద ఈ వెయిట్ ఎక్కువగా, ఇప్పుడు మనకి ఎముక చుట్టూ కూడా కండరాలంతా పేరు ఉంటాయి కదా, ఇప్పుడు బోన్ చుట్టూ మనకి టిష్యూ ఉంటుంది, ఏంటి అది మజిల్ ఉంటుంది. ఈ మజిల్ అదంతా కూడా బరువు మొత్తం మనకి ఈ బాడీ వెయిట్ అంతా కూడా కాళ్ళ మీద అండ్ స్పెషల్లీ ఆ బోన్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దాని వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం డెఫిషియన్సీస్, వైటమిన్ డి తక్కువగా ఉండడం కానివ్వండి, పొటాషియం తక్కువగా ఉండడము, కాల్షియం ఇంపార్టెంట్ అది తక్కువగా ఉండడం లాగా కావచ్చు, లేదంటే ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా న్యూట్రియంట్స్ కూడా మనం ప్రాపర్ గా మన బాడీలోకి అబ్జర్ప్షన్ జరుగుతున్నాయా, అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. రెగ్యులర్ గా మీరు ఏదైతే హెచ్బి1సి టెస్ట్ చేయించుకోవడంతో పాటు ఈవెన్ మీరు ఈ వైటమిన్ అండ్ మినరల్ వి కూడా మీరు ఇయర్లీ వన్స్ అయినా, కనీసం ఇయర్లీ వన్స్ అయినా కూడా చేయించుకోవడానికి లాగా మీరు ప్లాన్ చేయండి. సో వెయిట్ అనేది మనకి ఎక్కువగా పెరుగుతున్నాము అని అంటే గనక ఎక్కువగా స్ట్రెస్ పడుతుంది, కాబట్టి ఈ జాయింట్స్ మీద అండ్ అట్ ద సేమ్ టైం
మనం వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాము అని అంటే అర్థం ఏంటి? మనం ఏదైనా జంక్ ఫుడ్ తింటున్నాము, లేకపోతే బ్యాలెన్స్డ్ గా తినట్లేదు అని చెప్పి అని, రైట్? ఈ అన్హెల్దీ ఫుడ్ అదంతా తినడం వల్ల కూడా కొంతవరకు మనకి వాటి మీద ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోవడం వల్ల కూడా మనకి ఈ పెయిన్స్ అవన్నీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ కంపారిటివ్లీ కొంచెం బరువు తక్కువగా ఉన్న వాళ్ళంటే సన్నగా ఉన్న వాళ్ళతో పోలిస్తే లావుగా ఉన్న వాళ్ళే ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. ఈ మధ్య మోకాలు నొప్పులు స్టార్ట్ అయ్యాయండి, కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయండి, ఎక్కువ నడవలేకపోతున్నానండి, కొంచెం నడిచినా కూడా నాకు బాగా కాళ్ళు నొప్పులేస్తున్నాయి అని చెప్పి అవన్నీ మోస్ట్ కామన్ గా కొంచెం మనం ఓవర్ గా వెయిట్ ఉన్నప్పుడు మనకి ఇలా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడంలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే గనక మనం డైట్ కరెక్ట్ గా ఫాలో చేసుకోవాలి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. అండ్ మీరు వెయిట్ ఎంత ఉన్నారు అనేది మీ డైటీషియన్ కి తెలియచేయడం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మీ వెయిట్ తెలుస్తుంది అనంటే మాకు ఓకే మీరు ఎక్కువగా వెయిట్ ఉన్నారు, ఆ వెయిట్ తగ్గించుకోవడానికి ఏం చేయొచ్చు బెటర్ గా అనేది మేము డైట్స్ అన్ని కూడా చేంజెస్ చేస్తూ వెళ్తాం. కాబట్టి మనకు గ్లూకోజ్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు వెయిట్ ని కూడా మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. వీక్లీ కంపల్సరీ మీరు 2 సార్లు చెక్ చేసుకోవాలి, అది కూడా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్. మీరు స్టమక్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటారు. షుగర్ ఫిట్ యాప్ లోనే కింద మనకి మధ్యలో ప్లస్ అని ఒక మార్క్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఫుడ్, షుగర్, ఫేస్ స్కాన్ అలా ఉంది కదా. లాస్ట్ ఆప్షన్ వెయిట్ అని ఉంది చూడండి, ఈ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాగ్ యువర్ ఫాస్టింగ్ పోస్ట్ ఎక్సర్సైజ్ కింద లాస్ట్ లో లాగ్ యువర్ వెయిట్ అని ఉంది. ఇక్కడ మీరు వీక్లీ కంపల్సరీ 2 సార్లు మీ వెయిట్ అనేది చెక్ చేయాలి. ఇక్కడ మీరు ఎంట్రీ చేయండి. మీ వెయిట్ ఎంట్రీ చేస్తూ ఉంటే గనక మనకి ఓన్ గా కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. లైక్ ఈ వీక్ లో ఖచ్చితంగా నేను ఒక ½ కేజీ తగ్గాలి, ఎవరైతే ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు వీక్ లో ఖచ్చితంగా 1 కేజీ టార్గెట్ పెట్టుకోవాలి అని చెప్పి అన్నట్టుగా మీరు ఎప్పటికప్పుడు దాంట్లో ఎంట్రీ చేసుకోండి. మీ ఓన్ టార్గెట్స్ తీసుకోండి. మీ డైటీషియన్ కూడా అడగండి, కోచ్ నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, సో అండ్ సో టైంలో సో అండ్ సో వెయిట్ లాస్ చేస్తే నాకు కొంచెం జాయింట్స్ హెల్త్ అనేది బాగుంటుంది, కాబట్టి అట్ ద సేమ్ టైం గ్లూకోజ్ కూడా మనకి కంట్రోల్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది, దాని ప్రకారంగా మీరు డైట్స్ ఇవ్వండి అనేది మీరు వాళ్ళకి అడగచ్చు. ఈవెన్ వాళ్ళు కూడా మీరు అడగకపోయినా అవన్నీ చెక్ చేసి దాని ప్రకారంగా డైట్స్ అనేది అసెండ్ చేస్తారనమాట. మరి అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు ఈ గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడానికి, లేకపోతే జాయింట్ పెయిన్స్ అండ్ కంప్లీట్ ఓవరాల్ హెల్త్ అంతా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా కూడా. అండ్ స్పెషల్లీ మనం ఈరోజు జాయింట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ జాయింట్ హెల్త్ మనం ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, లేకపోతే చార్కోట్ జాయింట్స్ కానివ్వండి, లేదంటే ఫ్రోజన్ షోల్డర్స్ కానివ్వండి, అండ్ ట్రిగర్ ఫింగర్స్, ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అని అనుకుంటే ఫస్ట్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాం. ఏవైతే ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అంటే వాపులు అంటాం కదా, ఈ వాపు లాంటి రావడము, నీరు చేరడము, కొంతవరకు అక్కడ మనకి మెల్లిమెల్లిగా ఇన్ఫెక్షన్స్ లాంటివి స్ప్రెడ్ అయిపోవడం లాంటివి, ఇది మనకి ఇన్ఫ్లమేషన్ లాగా కన్సిడర్ చేస్తాము. ఆ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండేటటువంటి డైట్ ఏదైతే ఉంటుంది అండ్ ఆల్రెడీ మనకు వచ్చిన దాన్ని తగ్గించడానికి మనం తీసుకునేటటువంటి డైట్ ఏదైతే ఉంటుందో అలాంటి డైట్ ని మనం తీసుకునేలాగా చూసుకోవాలన్నమాట. దాంట్లో కంప్లీట్ గా అన్ని తీసుకోవచ్చు, పర్టికులర్ గా కొన్ని ఫుడ్స్ ఉంటాయి, అంటే మీరు ఇవి తీసుకోవాలి ఇవి తీసుకోకూడదు అనే దాంట్లో మోస్ట్లీ హెల్దీ ఫుడ్ అంతా మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏవైతే మనకు కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండేటటువంటి ఫుడ్స్ విషయానికి వస్తే స్పైసెస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. స్పైసెస్ విషయానికి వస్తే జింజర్ కానివ్వండి, గార్లిక్ కానివ్వండి, పసుపు, దాల్చిన చెక్క అండ్ పెప్పర్ అంటే మనకి మిరియాలు అంటాం కదా, మిరియాలు కానివ్వండి, అండ్ గుడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటటువంటి ఫిషెస్, చియా సీడ్స్ లాగా కావచ్చు, లేదు అని అంటే ఫ్లాక్ సీడ్స్, మనకి వాటిని కొంచెం పౌడర్ లాగా చేసుకొని మీరు రైస్ లో కలుపుకొని తినడం కానీ, లేకపోతే రోటీస్ లో కలుపుకొని తీసుకోవడం లాగా కావచ్చు, లేదంటే చిన్న చిన్న ఏమంటారు చిక్కీ లాగా ఏదైనా మీరు ప్లాన్ చేసుకొని లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే అది మీరు ఎంత క్వాంటిటీస్ తీసుకోవచ్చు అవంతా కూడా మీరు మీ కోచెస్ అడగచ్చు, డైట్ లో మీకు అసైన్ చేసి ఇస్తారనమాట. బట్ నార్మల్ గా అయితే ఒక 1 టీ స్పూన్ అంతా ఫ్లాక్ సీడ్ పౌడర్ డైలీ రెగ్యులర్ గా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మనకి గ్లూకోజ్ కంట్రోల్ చేస్తుంది అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆయిల్స్ లో కూడా ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకోవడం లాగా కానివ్వండి, లేదంటే ఎక్కువగా బెర్రీస్ లాంటి ఫ్రూట్స్, బెర్రీస్ అంటే స్ట్రాబెరీ, బ్లూబెర్రీ, లేకపోతే
చిన్న చిన్నవి టొమాటోస్ దొరుకుతాయి, టొమాటోస్ లాగా కావచ్చు. ఇంకా వేరే ఏదైనా కొంచెం పులుపు తగిలేటటువంటి ఆమ్లా కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటివి ఎక్కువగా మీరు యాడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేషన్ లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. డైలీ రెగ్యులర్ గా మోస్ట్లీ మీకు మీ డైటీషియన్స్ అసైన్ చేసి ఉంటారు, లైక్ డైలీ ఒక 1 గ్లాస్ ఆఫ్ సినమన్ వాటర్ తీసుకోండి మార్నింగ్ కానీ నైట్ కానీ అని చెప్తారు. లేదు అంటే పసుపు అండ్ పెప్పర్ కలిపి వాటర్ బాయిల్ చేసుకొని తీసుకోండి. లేదంటే సమ్ ఆమ్లా జ్యూసెస్ లాంటివి ఇచ్చినప్పుడు దిస్ జింజర్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇది మనకి జాయింట్ పెయిన్స్ ఇక్కడ ఇన్ఫ్లమేషన్ క్లియర్ చేయడంతో పాటు ఈ సీజనల్ గా వచ్చేటటువంటి ఏదైతే ఫ్లూస్ ఉంటాయో అవేవి కూడా రాకుండా చూసుకోవడానికి లాగా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ సీజన్ లో కంపల్సరీగా మీరు యాడ్ చేసుకోవాల్సినటువంటి ఈ డ్రింక్స్ అని చెప్పుకోవచ్చు, హెర్బల్ డ్రింక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన యొక్క గట్ హెల్త్. మెయిన్ ఏంటంటే మీ యొక్క డైజెషన్ బాగుంది, మీ యొక్క స్టమక్ హెల్త్, గట్ హెల్త్ అంటే స్టమక్ హెల్త్ అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సంచి లైక్ స్ట్రక్చర్ అది, అండ్ ఆ పేగులు అవంతా, ఈ డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంది అంటే గనక మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీకు రాకుండా ఉండడానికి అండ్ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం క్లియర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు తినేటటువంటి ప్రతి ఫుడ్ లో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ మన బాడీలోకి ప్రాపర్ గా అబ్జార్ప్షన్ జరగాలి అనంటే మీ గట్ హెల్త్ కరెక్ట్ గా ఉండాలి. మీ గట్ హెల్త్ కరెక్ట్ గా ఉంటేనే మనం తిన్న ప్రతి ఫుడ్ లో కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అనేవి మన బాడీలోకి వస్తాయి. మనం ప్రోటీన్ కావాలని ప్రోటీన్ ఫుడ్ తినడము, ఫైబర్ కావాలని ఫైబర్ ఫుడ్ తినడము, లేకపోతే ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండడం కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవడము, ఇవన్నీ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం మౌత్ నుంచి లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనం తింటున్నప్పుడు ఓకే నేను ఇది తీసుకుంటున్నాను దానివల్ల నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అది మన బాడీలోకి అబ్జార్ప్షన్ జరిగితేనే హెల్ప్ అవుతుంది. మీ గట్ హెల్త్ కరెక్ట్ గా ఉంటేనే మనకి అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది అనమాట. ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కొంచెం ఫర్మెంటెడ్ చేసినటువంటి ఫుడ్స్, అంటే కొంచెం పులుగబెట్టి మనం చేసేటటువంటి ఏంటి ఇడ్లీ కానివ్వండి, దోశ లాగా కానివ్వండి, లేదంటే కొంచెం లో ఫ్యాట్ కర్డ్ కానీ, లో ఫ్యాట్ ఇది యోగర్ట్స్ దొరుకుతాయి, గ్రీక్ యోగర్ట్ నాట్ ఫ్లేవర్డ్, గ్రీక్ యోగర్ట్ లాగా కానీ ఇలాంటివి మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. అవి కూడా ఎవరైతే కర్డ్ ఇట్లాంటివన్నీ తినని వాళ్ళు ఉంటారో ప్రోబయోటిక్ సప్లిమెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్లీ మనకి అన్హెల్దీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎస్ ప్యాక్ చేసినటువంటి ఫుడ్స్ కానివ్వండి, లేదంటే ప్రిజర్వ్ చేసినటువంటి ఫుడ్స్ కానివ్వండి, షుగరీ ఫుడ్స్ కానీ ఇలాంటి ఫుడ్ అయితే కంపల్సరీగా మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే కొంచెం ప్రాసెస్ అయ్యాయో ఆ ఫుడ్ ఏవి కూడా తీసుకోవడానికి వీల్లేదు. న్యాచురల్ గా మనకి ఇప్పుడు దొరికేటటువంటి ఫ్రూట్స్ కానీ, లేదంటే వెజిటేబుల్స్ కానీ, ఇంకా వేరే ఏదైనా న్యాచురల్ గా మీరు తీసుకునేటటువంటి ఫుడ్. మీరు బండ గుర్తు ఏంటి అని అంటే గనక మార్నింగ్ చేసిన ఫుడ్ ఈవినింగ్ కి మనకి పాడైపోతుంది అని అంటే గనక ఇట్స్ ఎ హెల్దీ ఫుడ్. లేదంటే మార్నింగ్ చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ లోపు పాడైపోతుంది అని అంటే గనక ఇట్స్ ఎ హెల్దీ ఫుడ్. అది మనకి పాడవ్వట్లేదు ఒక 3-4 డేస్, లేకపోతే 1 వీక్, 10 డేస్, లేకపోతే 20 డేస్, ఆర్ కొంతమంది 6 మంత్స్ లాగా మనం ప్రిజర్వ్ చేసి చేస్తూ ఉంటాం. అవన్నీ ప్రాసెస్ అయినట్టు అనమాట. అవేవి కూడా మనం హెల్దీ లాగా కన్సిడరేషన్ లోకి చేసుకోలేము. కొన్ని ఫుడ్స్ ఉంటాయి అవి మనం న్యాచురల్ గానే మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ దానికి కూడా మోస్ట్లీ మనం సాల్ట్ ఎక్కువ వాడుతుంటాము, షుగర్ ఎక్కువగా వాడుతుంటాము. అవి కూడా మనం యాడ్ చేయడానికి వీల్లేదు అనమాట. వీటి వల్ల మనకి వెయిట్ గెయిన్ అయిపోవడం కానీ, బాడీలో ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది పెరగడము, దాని వల్ల ఈ జాయింట్ మీద ఎక్కువగా ప్రెషర్ పడడము, ఈ జాయింట్స్ అంతా కూడా పెయిన్ ఇంక్రీజ్ అవ్వడము, అండ్ కనీసం మీరు మూవ్మెంట్ కూడా చేయలేకపోవడం అలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తో పాటు మెయిన్ ఇంకొకటి ఫుడ్ ఏంటి అని అంటే కనుక లో గ్లైసెమిక్ ఫుడ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. లో గ్లైసెమిక్ ఫుడ్ అని అంటే కనుక ఏవైతే కొంతవరకు గ్లూకోజ్ ని పెంచకుండా ఉంచేటటువంటి ఫ్రూట్స్ ఏదైతే ఉంటాయో, సారీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనకి లో గ్లైసెమిక్ లోకి కన్సిడర్ అవుతాయి అనమాట. దాంట్లో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మిల్లెట్స్, క్వినువా, ఓట్స్, బ్రౌన్ రైస్, ఇవి మనకి సీరియల్స్ లో అన్నమాట. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పి అని అంటాము. ఇవన్నీ కూడా మనకి లో గ్లైసెమిక్ లోకే వస్తాయి. అండ్ దాల్స్ అండ్ లెంటిల్స్ ఏదైతే ఉంటాయో, కాకపోతే ఏవైనా కూడా మీరు పప్పులు అనేవి ఆ పప్పు లాగా చేయకూడదండి, కంప్లీట్ గ్రెయిన్ లాగా తీసుకోవాలి. అంటే పెసర్లు, కందులు, బొబ్బర్లు, రాజ్మా, బఠానీ పైన ఆ హస్క్ ఏదైతే ఉంటుందో, పొట్టు ఏదైతే ఉంటుందో అవి కూడా మనకి యాడ్ అయ్యేలాగా మనం చూసుకోవాలన్నమాట. అండ్ ఈవెన్
ప్రోటీన్ కి సంబంధించినటువంటి ఫుడ్ అంతా కూడా మనకి కొంతవరకు లో గ్లైసమిక్ లోకి వస్తుంది. అండ్ ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా లో గ్లైసమిక్. అండ్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనకి లో గ్లైసమిక్ లోకి కన్సిడర్ అవుతాయి అన్నమాట. ఈ లో గ్లైసమిక్ తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ గ్లూకోజ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా చూసుకోవడానికి లాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి వెయిట్ లాస్ చేసుకోవడానికి లాగా కూడా హెల్ప్ అవుతుంది కొంతవరకు. అండ్ బాడీలో ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ అంతా కూడా క్లియర్ చేసుకోవడానికి లాగా కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ దానివల్ల ఏదైతే ఈ జాయింట్ కి సంబంధించినటువంటివి ఆస్టియో ఆర్థరైటిస్ అనుకున్నామో ఇవేవి రాకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం కొంచెం తినాలి, అది కూడా కొంచెం ఫ్రీక్వెంట్ గా. అంటే ఇప్పుడు మనం యూజువల్లీ ఫస్ట్ నుంచి మనకు అలవాటు అయిపోయింది ఏంటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ మూడు మోస్ట్లీ మనం చేస్తాం, రైట్? ఎవరో కొంతమంది మధ్యలో ఒక 1 or 2 స్నాక్స్ లాగా పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ డయాబెటీస్ విషయానికి వస్తే గనక మనం ఎప్పుడైనా కూడా ఒక 2 hours కి ఆర్ 2.5 hours కి 3 hours కి లాగా ఏదైనా ఒక చిన్న స్నాక్ ఆర్ ఒక స్మాల్ మీల్ లాగా పెట్టుకుంటూ ఉండాలి. ఎక్కువగా గ్యాప్ అనేది ఇవ్వడానికి వీల్లేదు. ఫుడ్ కి లాగా మీరు ఎక్కువ గ్యాప్ అనేది ఇవ్వకండి. అండ్ ఒకటేసారి మీరు ఎక్కువగా ఫుడ్ తినేసి తర్వాత మళ్ళీ చాలా సేపు వరకు మనం ఎంటీ స్టమక్ తో ఉండడం, మళ్ళీ కొంచెం ఎక్కువగా ఫుడ్ తినేసి మళ్ళీ కొంచెం ఎంటీ స్టమక్ తో ఉండడం, అలా ఎప్పుడు చేయకూడదు అనమాట. దానివల్ల గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువగా అయిపోతుంది. ఎందుకంటే మనం ఎంటీ స్టమక్ ఉన్నప్పుడల్లా లోగా ఉంటుంది. ఫుడ్ తినగానే ఎక్కువ తినేస్తాం కాబట్టి వెంటనే స్పైక్ అయిపోతుంది, మళ్ళీ లో వెళ్ళిపోతుంది, మళ్ళీ వెంటనే స్పైక్ అవుతుంది. మీరు సీజిఎం గుర్తుంది కదా మీకు, ఆ లైన్ ఎప్పుడైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఆ లైన్ అలాగే మెయింటైన్ అవ్వాలి తప్ప సడన్ లో ఆర్ సడన్ హైక్ లాగా మాత్రం ఎప్పుడు అవ్వడానికి వీల్లేదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఎప్పుడు కూడా ఫుడ్ ని మనం స్కిప్ చేయకూడదు. అంటే మోస్ట్లీ ఫాస్టింగ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది మెయిన్ థింగ్ అనమాట. ఎప్పుడు ఫుడ్ ని స్కిప్ చేయకూడదు. మనం మీల్ స్కిప్ చేసాము అంటే ఇందాక డిస్కస్ చేసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఏమైపోతుంది, ఆ టైంలో మనకి లోకి వెళ్ళిపోతుంది గ్లూకోజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే లోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనం తెలియకుండానే ఏదో ఒక పని చేస్తారు మీరు, అంటే గ్లూకోజ్ డౌన్ అయిపోతుంటది. అండ్ మీరు ఏదో ఒక వర్క్ లో ఉంటారు, మార్నింగే చిన్న చిన్న హౌస్ లో వర్క్ కావచ్చు, మీరు బయటికి వెళ్ళే ట్రావెలింగ్ వర్క్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కూడా మనకి మార్నింగ్ డే స్టార్ట్ అవ్వడం ఏదో ఒక పనితోనే స్టార్ట్ అవుతుంది. ఆ వర్క్ చేయడము మనం ఎలాంటి ప్రాపర్ గా ఫుడ్ లేకపోవడం వల్ల కూడా మనకి ఫిజికల్ గా స్ట్రెస్ అనేది కూడా క్రియేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకు అర్థం కాదు స్ట్రెస్ ఉంది అని చెప్పి అని కూడా మనకు అర్థం కాదు. బట్ ఆ స్ట్రెస్ అనేది మన యొక్క డైజెషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, గ్లూకోజ్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల లంచ్ లో చాలా ఎక్కువ ఆకలేస్తుంది. మనం ఏం చేస్తాము, యూజువల్లీ 2 చపాతీ తినే వల్ల 3 చపాతీ తినేస్తాము. దాని వల్ల మార్నింగ్ ఏమో గ్లూకోజ్ మరీ తగ్గిపోతుంది, లంచ్ కి వచ్చేసరికి ఎక్కువ తినేస్తాం కాబట్టి ఎక్కువగా పెరుగుతుంది. ఇలా కూడా అవ్వడానికి వీల్లేదు. సడన్ గా తగ్గకూడదు, సడన్ గా పెరగకూడదు. ఎప్పుడైనా కూడా మీకు ఆ సేమ్ లైన్ లో అలా మెయింటైన్ అవుతూ ఉండాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు హైలో ఉన్నా పర్వాలేదు, ఆ హైలో అలాగే మెయింటైన్ అవ్వాలి. లేదు అని అంటే గనక సడన్ ఉంది అని అంటే ఆ సడన్ చేంజ్ అనేది మన బాడీ అనేది అడాప్ట్ చేసుకోలేకపోవడం వల్ల కూడా మనకి వేరే హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫ్లమేషన్ అంతా కూడా కంట్రోల్ చేసుకోవడానికి కూడా మనకి ఈ మీల్స్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ కొంచెం ప్రీ బ్రేక్ఫాస్ట్ లో ఏదైనా ఒక చిన్న స్నాక్, అండ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్ గా చేస్తాము, అండ్ మిడ్ మార్నింగ్ లో ఏదైనా చిన్న స్నాక్ తీసుకుంటాము, అండ్ లంచ్ లో చాలా లైట్ గా మళ్ళీ తింటాము, ఈవినింగ్స్ ఒక చిన్న స్నాక్, డిన్నర్ లో చాలా లైట్ గా తీసేసుకుని డే క్లోజ్ చేసుకుంటాం అనమాట. ఎవ్రీ 2 hours కి ఏదో ఒకటి సంథింగ్ తింటూ ఉంటాం కాబట్టి మనకు పెద్దగా ఆకలి అనిపించదు, ఎక్కువగా కూడా తినకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏం తింటున్నారు అనేది మీ డైటీషియన్ కి తెలియచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా మంది మోస్ట్లీ అర్థమైపోయి ఉంటుంది ఎలా ఫాలో చేయాలి, ఏం ఫాలో చేయాలని చెప్పి అర్థమైపోయి ఉంటుంది. కానీ ఏ ఫుడ్ మనకి ప్రోటీన్, ఏ ఫుడ్ మనకి కార్బోహైడ్రేట్స్, ఏ ఫుడ్ మనకి ఫైబరస్, ఏది తీసుకుంటే మనకి గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది, ఏవి ఎంత క్వాంటిటీస్ లో తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రోటీన్ కదా అని చెప్పి మరి ఎక్సెస్ గా కూడా తీసుకోకూడదు, ఎందుకంటే ప్రోటీన్ లో కూడా మనకి హిడెన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో కొంతమంది కొన్ని ఫుడ్స్ ఇది కార్బోహైడ్రేట్స్ కాదులే అని చెప్పి అని తీసుకునేవి కూడా అవి కార్బోహైడ్రేట్స్ లోకి వచ్చి వాటి వల్ల గ్లూకోజ్ పెరుగుతున్నాయి కూడా చాలా మందికి చూసాను నేను.
సో మోస్ట్లీ మీరు అసలు ఏం తింటున్నారు, ఎంత క్వాంటిటీస్ లో తీసుకుంటున్నారు, ఏ టైంలో తీసుకుంటున్నారు అనేది మీరు ఎంట్రీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ గా మీరు ఎంట్రీ చేశారు అంటే మీ డైటీషియన్ చూస్తారు ప్రాపర్ గా, మీ యొక్క ఫుడ్ లాగ్స్ ప్రకారంగానే డైట్ వస్తుంది, మీకు క్లియర్ గా డైట్ వస్తుంది. ఆ డైట్ ని మీరు ఫాలో చేసుకున్నారు అంటే బెటర్ రిజల్ట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు మీ డైటీషియన్ కి మీ యొక్క గ్లూకోజ్ కంట్రోల్లో కానివ్వండి, లేకపోతే వెయిట్ కంట్రోల్లో కానీ, లేకపోతే కంప్లీట్ ఓవరాల్ హెల్త్, ఈ జాయింట్ హెల్త్ తోటి మనం కంపేర్ చేసుకున్న వేరే ప్రతిదీ కూడా మనకి మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవడానికి లాగా డైట్ ప్లాన్స్ అనేది ఇవ్వడానికి మీరు మీ డైటీషియన్ కి సహకరిస్తున్నట్టు విత్ ఫుడ్ లాగ్స్ అన్నమాట. మీ యొక్క ఫుడ్ లాగ్స్ లేకుండా ఎలాంటి డైటీషియన్ అయినా అసలు ఏవి సజెస్ట్ చేయలేరు. జస్ట్ బ్లైండ్ గా ఇది తినండి ఇవి తినండి అని చెప్పడమే తప్ప మీరు అసలు ఏం తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు, ఫస్ట్ వెళ్ళగానే ఏమైంది ఏమైంది అని అడుగుతారు. అండ్ వెంటనే బ్లడ్ టెస్ట్ సో అని పెట్టేస్తారు మొత్తం. ఈ స్కానింగ్ చేసుకొని రండి, బ్లడ్ టెస్ట్ చేసుకొని రండి, సమ్ ఈసీజీ చేసుకొని రండి అని చెప్పి అని అంటారు. ఆ రిపోర్ట్స్ పట్టుకెళ్తే ఆ రిపోర్ట్స్ చూసి మనకి సజెషన్స్ ఇస్తారు, రైట్? సేమ్ ఇక్కడ కూడా డైటీషియన్స్ అంతే. మీ యొక్క డైట్ ఏం తీసుకుంటున్నారు అనేది చూసి మాత్రమే నెక్స్ట్ ఏం ఇవ్వచ్చు వీళ్ళకి బెటర్ గా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా రెగ్యులర్ గా మీరు ఎంట్రీ చేయండి. సేమ్ కింద ప్లస్ మార్క్ ఉంటుంది, దాంట్లో ఫస్ట్ ఆప్షన్ మనకి ఫుడ్ అని వస్తుంది. ఆ ఫుడ్ అనే దాంట్లో సెకండ్ ఇమేజ్ లో ఉంది చూడండి, ప్రీ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్ అలా వస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ బ్రేక్ఫాస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన సర్చ్ బార్ ఉంది కదా, ఈ సర్చ్ బార్ లో మీరు గ్రీన్ టీ, మార్నింగ్ గ్రీన్ టీ తీసుకున్నాను నేను, సో గ్రీన్ టీ అని చెప్పి టైప్ చేశాను. ఇక్కడ నాకు వచ్చేసింది గ్రీన్ టీ అని చెప్పి అని. ఇక్కడ 1 కప్, లేదు అంటే మీరు ఒకవేళ క్వాంటిటీ మీకు క్లియర్ గా ఐడియా ఉంది అంటే 80 ml అలా పెట్టుకోవచ్చు. హాఫ్ కప్, కొంచెం ఎక్కువగా తీసుకున్నారంటే 1.5 కప్ అట్లా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొకటి, కొంతమందికి ఎంట్రీ చేయడం రాదండి, నాకు తెలీదు, నేను ఎంట్రీ చేయలేను అని అనుకుంటే ఆ సర్చ్ బార్ లోనే రైట్ సైడ్ లో ఒక చిన్న కెమెరా సింబల్ ఉంది చూడండి, థర్డ్ ఇమేజ్ లో ఒక చిన్న కెమెరా సింబల్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మనకి ఫోటో తీసి పంపించే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఎంట్రీ చేయలేను, నాకు అంత టైం ఉండదు అని అంటే గనక ఫోటో తీసి పంపించేయొచ్చు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఫోటో కూడా తీయలేము. అలాంటి సిచ్యువేషన్స్ లో నైట్ పడుకునే ముందు జస్ట్ ఒకసారి మీరు ఓపెన్ చేసి ఒక 5 minutes లో ఏమేమి మీల్ అవన్నీ కూడా మీరు తీసుకున్నారు అనేది కూడా జస్ట్ మీరు అక్కడ క్లిక్ చేసేసి మెన్షన్ చేసి కూడా పెట్టొచ్చు. అది కూడా నేను చేయలేను అండి అని అనుకుంటే గనక చాట్ బాక్స్ లోకి వెళ్ళి మీకు వాయిస్ నోట్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు వాయిస్ నోట్ లాగా కూడా ఇవ్వచ్చు. వాయిస్ నోట్ మీద క్లిక్ చేయండి, మైక్ సింబల్ మీద గుడ్ మార్నింగ్ డైటీషియన్ గారు ఆర్ కోచ్ ఏదైతే మీరు పిలుస్తారో సో అండ్ సో. సో బ్రేక్ఫాస్ట్ లో నేను 2 ఇడ్లీ అలాంగ్ విత్ ఒక 1 కప్ ఆఫ్ స్ప్రౌట్స్ తిన్నాను. దాని తర్వాత ఒకవేళ మీరు గ్లూకోజ్ చెక్ చేసుకుంటే గ్లూకోజ్ చెక్ చేసుకున్నాను, నాకు సో అండ్ సో వచ్చింది. అండ్ మధ్యలో మళ్ళీ ఒక గ్రీన్ టీ తాగాను, లంచ్ లో నేను ఇంత క్వాంటిటీస్ లో ఇంత ఇలా తీసుకున్నాను. అలా అయినా కూడా మీరు అక్కడ వాయిస్ నోట్ అయినా ఇవ్వచ్చు. మీకు చాలా వేస్ ఉన్నాయి. ఒకవేళ మీరు చెప్పాలి, మీరు తెలియచేయాలి మీ డైటీషియన్ అనుకుంటే, లేదు అనుకుంటే మీరు ఒక చిన్న పేపర్ మీద కూడా రాసి దాని ఫోటో లాగా కూడా తీసి కూడా పంపించవచ్చు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మీరు అసలు ఏం తీసుకుంటున్నారు అనేది మీ డైటీషియన్ కి మీరు తెలియచేయడం అనేది మ్యాటర్స్ అన్నమాట. అది ఏ వేగా ఎలా మీరు షేర్ చేస్తారు అనేది మీ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్. మన యొక్క ఫుడ్ మనకి ఎంత ఇంపార్టెంటో ఈవెన్ ఎక్సర్సైజెస్ కూడా అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఫిజికల్ గా మనం హెల్దీగా ఉండడానికి, బాడీ మూవ్మెంట్ ప్రాపర్ గా మనకి స్ట్రెచెస్ ఎటంటే అటు మనం స్ట్రెచ్ చేయడానికి లాగా కూడా, ఎట్ ద సేమ్ టైం వెయిట్ ని మేనేజ్ చేసుకోవడానికి, ఈ స్ట్రెంగ్త్ అంతా కూడా పెరగడానికి, మన యొక్క మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి, గ్లూకోజ్ ఐ మీన్ తగ్గించుకోవడానికి కానివ్వండి, అండ్ మజిల్ పెంచుకోవడానికి, మొత్తం కంప్లీట్ ఇవన్నీ కూడా ఎక్సర్సైజెస్ ద్వారానే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ ద జాయింట్ పెయిన్స్ కదా. ఈ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అన్ని ఎక్సర్సైజెస్ చేయడానికి వీల్లేదు. హెల్దీ ఉన్నారు ఎవరైతే, అసలు ఎలాంటి పెయిన్స్ లేవు, మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. రన్నింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే స్విమ్మింగ్ చేసుకోవచ్చు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు, ఏవైనా చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు. బట్ కమింగ్ టు ద మనకి నీ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళ విషయానికి వస్తే, మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది వాకింగ్ తోటి స్టార్ట్ చేయండి. బ్రిస్క్ వాక్ అంటే స్పీడ్ వాక్ లాంటివి ఏవి చేయొద్దు. నార్మల్ గా వాక్ చేయండి, అట్లా ప్రశాంతంగా అట్లా మీరు వాక్ చేయండి.
మీరు ఒక 5 to 6 days అట్లా ప్రశాంతంగా వాక్ చేశాక మీరు అబ్జర్వ్ చేయండి పెయిన్స్ ఏమైనా ఉందా, ఎవ్రీథింగ్ అంతా ఓకేనా అని చెప్పి అని. ఓకే అని అనుకుంటే నెక్స్ట్ సైక్లింగ్ కి వెళ్ళండి. సైక్లింగ్ కూడా స్లోగా మెల్లిమెల్లిగా అట్లా అట్లా స్టార్ట్ చేయండి. తర్వాత మెల్లిగా మీరు ఈవెన్ స్విమ్మింగ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ మెల్లిగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు, కొంచెం లో వెయిట్స్ తోటి. స్టార్ట్ విత్ 2 kgs అండ్ తర్వాత 4 kgs 5 kgs అట్లా కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 2 kgs తోటి కనీసం లేదు చాలా ఏమంటారు స్ట్రెంగ్త్ లేదు కొంచెం పెయిన్స్ ఉన్న వాళ్ళు 1 kg తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. మెల్లిగా మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా మీరు స్టార్ట్ చేసుకోండి. ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ మనం చేయకూడనివి ఏంటి అని అంటే స్కిప్పింగ్ చేయడము, రోప్ ఉంటది కదా, రోప్ స్కిప్పింగ్ అనేది చేయడం చేయకూడదు. అండ్ మెట్లు ఎక్కడం దిగడం లాంటివి కూడా మీరు ఎక్కువగా చేయకండి. మెట్లు ఎక్కి దిగడం లాంటివి మనం ఎక్కువగా చేసినా కూడా మనకి కొంచెం స్ట్రెస్ పడే ఛాన్స్ ఉంటుంది నీ మీద. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడు కూడా ఎక్సర్సైజెస్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా నీ ప్యాడ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా కంపల్సరీ మీరు యూజ్ చేసుకునేలాగా చూసుకోండి. అండ్ వార్మప్ మీరు కంపల్సరీ డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ వార్మప్ చేయండి, తర్వాత ఎక్సర్సైజ్ చేయండి, తర్వాత బాడీ కూల్ డౌన్ చేసేటటువంటి ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, అవి కూడా చేయాలి. ఎప్పుడైనా కూడా డైరెక్ట్ గా మనం ఎలాంటి వార్మప్ చేయకుండా వెంటనే వెళ్ళి ఎక్సర్సైజెస్ మాత్రం చేయడానికి వీల్లేదు. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్సర్సైజెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారు, యోగా ట్రైనర్ ఉన్నారు, స్ట్రెంగ్త్ ట్రైనర్ ఉన్నారు, స్లీప్ కి కూడా ఉన్నారు, అండ్ మెడిటేషన్ కి ఉన్నారు. మన దగ్గర అందరూ డైటీషియన్ అండ్ డాక్టర్ తో పాటు ఈవెన్ ఫిట్నెస్ కి సంబంధించినటువంటి ట్రైనర్స్ కూడా ఉన్నారనమాట. షుగర్ ఫిట్ యాప్ ఓపెన్ చేస్తే కింద చాట్ బాక్స్ పక్కన వెల్నెస్ అని ఒక హార్ట్ సింబల్ ఉండి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఫిట్నెస్ అని వస్తుంది. దాంట్లో మెల్లిగా మీరు కిందికి స్క్రోల్ చేశారు అంటే యువర్ లైవ్ క్లాసెస్ అని చెప్పి అని ఇలా మీకు సెషన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మనకి చూడండి 30 minutes సెషన్స్, like 20 minutes సెషన్ అలా ఉన్నాయి సెషన్స్. ఇవి మీరు బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు మనకి సర్టిఫైడ్ ట్రైనర్స్ కాబట్టి మీకున్నటువంటి హెల్త్ ఇష్యూకి మీరు చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఒకవేళ చెయ్యాలంటే ఎలాంటివి చెయ్యొచ్చు, చెయ్యకూడదు అంటే మీరు ఇవి చేయకూడదు, అవంతా కూడా వాళ్ళు ప్రాపర్ గా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు మీ ఓన్ గా మీరే మాత్రం చేయకండి. ఖచ్చితంగా ఒకరి గైడెన్స్ లో అండర్ గా ఉండి మీరు చేసుకోండి. మీకు ఒకవేళ ఇలాంటి జాయింట్ కి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కంపల్సరీగా మీరు కన్సల్ట్ అయ్యే స్టార్ట్ చేయండి. బట్ బేసిక్ వాకింగ్ అయితే ఎవరైనా కూడా చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చి ప్రొటెక్టివ్ మెజర్స్ ఏంటి మరి, డైలీగా ఈ నీ పెయిన్స్ అవన్నీ తగ్గడానికి కావచ్చు అండ్ అవి మనకి సీవియర్ అవ్వకుండా చూసుకోవడానికి కానీ ఏం చేయొచ్చు అని అంటే, ఫస్ట్ మనం వేసుకునే చెప్పులు కంపల్సరీగా కూడా ఆర్థో ఉంటాయి కదా మనకి, అలా మనం చూసుకోవాలన్నమాట. ఫ్రెండ్లీ, మనకి నడవడానికి ఫ్రెండ్లీగా ఉండేవి, చాలా కంఫర్ట్ గా ఉండేవి మనకి డాక్టర్స్ కొన్ని బ్రాండ్స్ వి సజెస్ట్ చేస్తారు అండ్ మనకి చాలా అవైలబుల్ గా కూడా ఉన్నాయి. అలా మీరు చూసుకొని మీరు తీసుకునేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు ఎప్పుడైనా కూడా అవి ప్యాడ్స్ వేసుకోవడం కానివ్వండి, లేదంటే జాయింట్స్ దగ్గర కంపల్సరీగా మనకి బ్యాండ్స్ ఉంటాయి, బ్రిస్ట్ బ్యాండ్ అని చెప్పి దొరుకుతాయి. ఈవెన్ ఏదైనా వెయిట్ చేసేటప్పుడు ఆ బ్రిస్ట్ బ్యాండ్ వేసుకోవడం, అవన్నీ కూడా మెజర్స్, సేఫ్టీ మెజర్స్ అని కంపల్సరీగా తీసుకొని మీరు ఎక్సర్సైజెస్ అవి స్టార్ట్ చేసేలాగా చూసుకోండి. అండ్ మీరు ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఆ పెయిన్ ఏదైతే ఏరియా ఉంటుందో అక్కడ మీరు హీట్ ప్రొటెక్ట్ ఏదైతే మనకి ఉంటాయో ఆ హీట్ అనేది కొంచెం అప్లై చేసి, తర్వాత కంప్లీట్ ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అంటే క్లాత్ ని మీరు హీట్ చేసుకొని కూడా మీరు అప్లై చేయొచ్చు. లేదంటే మళ్ళీ క్లాత్ ని కొంచెం ఐస్ లో పెట్టేసుకొని ఇలాగా కూడా దాని మీద మనం కొంచెం అట్లా ఆనిచ్చాము అంటే గనక అవి కూల్ అయిపోవడానికి లాగా హెల్ప్ అవుతుంది అనమాట. అది కొంతవరకు ఆ పెయిన్, ఆ స్టిఫ్నెస్ ని తగ్గించడానికి లాగా మనకి హెల్ప్ అవుతుంది. మోస్ట్లీ ఎవరైతే ఉమెన్ ఉంటారో కొంచెం మనకి హైట్ ఉన్నటువంటి చెప్పులు వేసుకుంటూ ఉంటాం కదా, అవి స్టాప్ చేసేలాగే చూసుకోండి. కంఫర్ట్ గా షూస్, వాకింగ్ షూస్ లాంటివి పెట్టుకోండి. అండ్ మీరు ఎప్పుడు బేర్ ఫుట్ తోటి మాత్రం నడవకూడదు, ప్రాపర్ వాకింగ్ షూస్ ఉండేలాగా చూసుకొని మీరు వాకింగ్ కి వెళ్ళేలాగా చూసుకోండి. అండ్ స్పెషల్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మీరు నార్మల్ గా చెప్పులు వేసుకున్నా కూడా ఆ బురద అంతా పడుతుంది. వచ్చిన తర్వాత నీట్ గా హాట్ వాటర్ తోటి క్లీన్ చేసేలాగా చూసుకోండి. డయాబెటీస్ ఉన్నప్పుడు ఒకవేళ మీకు చిన్న జాయింట్ ఏదైనా సారీ చిన్న ఏదైనా కొంచెం కట్ అయినా కూడా స్కిన్ అంటే కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా, అట్లా ఏమైనా కట్ అయిపోయినా కూడా ఈ మడ్ అదంతా కూడా వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే గనక అంత త్వరగా అయితే తగ్గదు మనకి.
ఓకే. సో మేక్ ష్యూర్ కంపల్సరీ ఎప్పటికప్పుడు మీరు లెగ్స్ అనేది వీక్లీ వన్స్ అయినా పెడిక్యూర్ ఇంట్లోనే జస్ట్ హాట్ వాటర్ లో మీరు ఒక 10 minutes పెట్టేసి సోప్ సంథింగ్ ఏదైనా లిక్విడ్స్ ఉంటే వాటితోటి మీరు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా కూడా ఏం అవసరం లేదు. పైన కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసేసుకుంటే ఇన్ఫ్లమేషన్ అవంతా కూడా ఇన్ఫెక్షన్స్ అంతా క్లియర్ అయిపోవడానికి లాగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఎవరైతే ఆల్రెడీ ఈ ఆస్టియో ఆర్థరిటీస్ కానీ లేకపోతే ఫ్రోజన్ షోల్డర్స్ లాగా కానీ ఇంకా వేరే ఏదైనా జాయింట్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళ యొక్క మానిటర్ లోనే మీరు ప్రతిదీ చేసుకోవాలి. వాళ్ళు ఫిజియోథెరపీ కూడా చేస్తారు, మీరు అది కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ మనకి మోస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారు, అన్ని ప్లేస్ లో ఇంజెక్షన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళు మీకు ప్రికాషన్స్ చెప్తారు, మీరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు అవి చేయొచ్చా లేదా అనేది మీరు కంపల్సరీగా మీరు ప్రిస్క్రిప్షన్స్ తీసుకుని స్టార్ట్ చేసేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి వాటర్. వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి వాటర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ జాయింట్స్ విషయానికి వస్తే లూబ్రికేషన్, చాలా మంది ఈ వర్డ్ వింటారు కదా, ఇప్పుడు కీళ్ళ దగ్గర కీళ్ళు అరిగిపోయాయంట, లేదు అని అంటే కీళ్ళు సమ్ తగ్గిపోయి ఫ్లూయిడ్ తగ్గిపోయింది అని చెప్పేసి అని అంటాం మనం యూజువల్లీ. సో ఇవంతా కూడా మనకి వాటర్ ద్వారా, ఇప్పుడు బ్లడ్ వాటరే చూడండి, కిడ్నీ ఫంక్షనింగ్ కూడా మనకి వాటర్, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి మనకి డైజెషన్ లో హాఫ్ ఆఫ్ వాటరే ఉంటుంది మనకి స్టమక్ లో కూడా. సో ప్రతి ఒక్క ఆర్గాన్ కి అండ్ మనకి సెల్ కి కూడా వాటర్ ఇంపార్టెంట్. ఉమెన్ అయితే గనక 2.7 లీటర్ వాటర్, మెన్ అయితే గనక 3.7 లీటర్ వాటర్ అనేది కన్సంప్షన్ చేయాలి. వాటర్ తాగాలి కదా అని చెప్పి ఒకటేసారి ఇట్లా బాటిల్ ఎత్తి పెట్టుకొని ½ లీటర్ వాటర్ 1 లీటర్ వాటర్ అలా టక్క 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 తాగేస్తుంటారు. అరే ఇట్లా కోచ్ ఖచ్చితంగా 3 లీటర్స్ తాగమన్నది, నేను 3 లీటర్స్ అయిపోగొట్టాలి అని చెప్పి బాటిల్ ఎత్తి పెట్టి దింపకుండా అలా చేయొద్దు. కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా సిప్ చేసుకుంటూ తాగాలి. అది కూడా మనకి కంప్లీట్ గా డే అంతా అయిపోయే లోపు 3 లీటర్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ మోస్ట్లీ నైట్ టైంలో వాటర్ అనేది లేకుండా చూసుకోండి. నైట్ ఒకవేళ ఎక్కువ వాటర్ తాగేసామంటే నిద్రలో మళ్ళీ లేచి మనం యూరినేషన్ కి వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి స్లీప్ అనేది డిస్టర్బెన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మన యొక్క డైజెషన్ కి, మెటబాలిజం కి, కంప్లీట్ సర్క్యులేషన్ కి, కంప్లీట్ ఫుల్ బాడీ ఫంక్షన్ కి వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ఇగ్నోరింగ్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్ అండ్ స్లీప్. చాలా ఫుడ్ మంచిగానే ఫాలో చేస్తారు, ఫిజికల్ యాక్టివిటీ కూడా అటు ఇటు బాగానే చేస్తారు, కానీ స్ట్రెస్ విషయానికి వస్తే కొంతమందికి అర్థమయ్యి సారీ అర్థం కాక కొంతమంది వదిలేస్తే, అర్థం అయిన వాళ్ళు కూడా పర్వాలేదులే అని చెప్పి వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది వర్క్ స్ట్రెస్ కావచ్చు, లేకపోతే ఫినాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, ఎనీథింగ్ స్ట్రెస్ అనేది కూడా మనకి చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. మీరు ఎంత కరెక్ట్ గా డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా మీకు స్ట్రెస్ అండ్ స్లీప్ కరెక్ట్ గా లేదు అని అంటే గనక గ్లూకోజ్ అనేది కంపల్సరీగా ఫ్లక్చువేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. మరి స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాగా అని అంటే, మీకు ఏదైనా హాబీస్ ఉన్నాయనుకోండి, మీరు ఇష్టంగా ప్రాక్టీస్ చేసేటటువంటి ఏదైనా హాబీస్ ఉంటే వాటి మీద ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేసుకోండి. సో దట్ ఈ స్ట్రెస్ అనేది కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదు అంటే కనుక మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, లేదు అని అంటే యోగా ఇలాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది ఇట్లా ప్రశాంతంగా చల్ల గాలికి అట్లా వాక్ వెళ్తారు, అది వాళ్ళకి చాలా సూతనింగ్ గా అనిపిస్తుంది. కొంతమంది టెర్రస్ మీద వాకింగ్ చేస్తారు, కొంతమంది కిచెన్ గార్డెనింగ్ చేసుకుంటారు, కొంతమంది ఇల్లు క్లీన్ చేసుకుంటారు. మోస్ట్లీ లేడీస్ చెప్తుంటారు, నేను ఖాళీగా ఉంటే కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుంటానండి, ఇల్లంతా అట్లా నీట్ గా కనిపిస్తే నాకు చాలా ప్రశాంతంగా ఉంటది అని చెప్పి. కొంతమంది సమ్ కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడం కావచ్చు, కొంతమంది పెయింటింగ్ వేస్తారు, కొంతమంది ఉమెన్స్ క్రాఫ్ట్ చేస్తుంటారు, లేకపోతే స్టిచ్చింగ్ చేస్తుంటారు. అట్లా మీరు ఏదైనా ఒక చిన్న చిన్న హాబీస్ అనేవి స్టార్ట్ చేయండి. వాటి మీద కొంతవరకు టైం అనేది స్పెండ్ చేసుకునేలాగా చూసుకోండి. సో దట్ మీకు కొంత సూతనింగ్ గా స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి లాగా హెల్ప్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి ఈ గ్లూకోజ్ ఫ్లక్చువేషన్స్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ స్లీప్ విషయానికి వస్తే నైట్ 10 గంటల నుంచి మార్నింగ్ 6 o'clock అనేది ఐడియల్ స్లీప్ టైం అంటాం. ఎప్పుడైనా కూడా 10 to 6 మనం ప్రాపర్ గా స్లీప్ క్వాలిటీ అనేది మంచిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అండ్ డేలో పడుకోకూడదు అట్లని చెప్పి నైట్ కూడా మనం మెలుకుతోటి ఉండకూడదు కూడా చూసుకోవాలి. నైట్ మెలుకుతోటి ఉన్నా లేకపోతే డేలో మనం ప్రాపర్ గా పడుకోకపోయినా కూడా గ్లూకోజ్ అనేది పెరిగే డేలో పడుకున్నా కూడా గ్లూకోజ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మరి మైండ్ఫుల్ యాక్టివిటీస్ మాకు తెలియదండి ఎక్కడ చూస్ చేసుకోవచ్చు అని అంటే, సేమ్ మనం చాట్ బాక్స్ పక్కన వెల్నెస్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తే
థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఫిట్నెస్ న్యూట్రిషన్ పక్కన మైండ్ఫుల్నెస్ అని ఉంటుంది. ఆ మైండ్ఫుల్నెస్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా చూపిస్తాయి. బ్రీత్ అండ్ రిలాక్సేషన్ కానివ్వండి, స్లీప్ మెడిటేషన్ కానివ్వండి, స్ట్రెస్ రిడక్షన్ కి సంబంధించినవి, అట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ యోగాకి సంబంధించినవి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవన్నీ చేసిన తర్వాత అసలు మన గ్లూకోజ్ మానిటర్ చేసుకోవడం, మన గ్లూకోజ్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతుందా అవ్వట్లేదా అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సీజియం మీరు పర్చేస్ చేసుకుంటాను అనుకుంటే సీజియం పర్చేస్ చేసుకొని మీరు మానిటర్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు గ్లూకోమీటర్ లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సీజియం ఉంటే మనకి కంటిన్యూగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. లేదు అంటే గ్లూకోమీటర్ లో మోస్ట్లీ మీరు మీ యొక్క పోస్ట్ మిల్ గ్లూకోజ్, అంటే పోస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అట్లా పోస్ట్ మిల్ గ్లూకోజ్ అనేది ఎక్కువగా మీరు చెక్ చేసుకునేలాగా చూసుకోండి. అండ్ ఈ గ్లూకోజ్ అనేది మీరు చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అయితే, చెక్ చేసుకున్నటువంటి రీడింగ్ ని మీ డైటీషియన్ కి తెలియచేయడం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఇది కూడా సేమ్, కింద ప్లస్ అని మార్క్ లో క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ షుగర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి పెయిర్ గ్లూకోమీటర్ అండ్ ఎంటర్ మాన్యువల్లీ అని ఉంటుంది. ఎంటర్ మాన్యువల్లీ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఎంట్రీ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. పైన మనకి ఎంట్రీ చేస్తాం గ్లూకోజ్, కింద టైమ్ అండ్ డేట్ మార్చుకుంటాము. అండ్ అది ఏ టైంలో చూసాం అంటే అది ఫాస్టింగ్ గా పోస్ట్ మీల్ అనేది సెలెక్ట్ చేస్తాము, సేవ్ చేసేస్తాం అనమాట. వెయిట్ ఎంట్రీ చేసుకుంటున్నాము, ఫుడ్ లాగ్స్ ఎంట్రీ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క గ్లూకోజ్ ఎంట్రీస్ కూడా మనం ప్రాపర్ గా చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ మరి ఫైనల్ గా మనం అసలు ఇవంతా చేస్తుంది ఎందుకు, మన యొక్క గ్లూకోజ్ ని 6.4 కంటే తక్కువగా మెయింటైన్ చేయడానికి, రైట్? మరి అసలు మెయింటైన్ అవుతుందా అవ్వట్లేదా అనేది కూడా తెలుసుకోవాలి కదా. దానికి మనం ఏం చేయాలి, HbA1c టెస్ట్ ప్రతి ఒక్క 3 months కి కంపల్సరీగా చేయించుకోవాలి. 3 months అవ్వగానే మీరు డైటీషియన్స్ కంపల్సరీ అడుగుతారు, 3 months అయిందండి మనం టెస్ట్ కి వెళ్దాం. ఒకవేళ వాళ్ళు అడగకపోయినా మీరు డైరెక్ట్ గా 3 months అయిందండి టెస్ట్ కి వెళ్దాము అని చెప్పి అని మీకు ఒకవేళ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయితే మనం ఇక్కడే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అవ్వలేదు అని అంటే మీరు పర్సనల్ గా HbA1c టెస్ట్ అనేది ఎవ్రీ 3 months కి చేసుకోవాలి. అండ్ మీరే టార్గెట్ పెట్టుకోండి, లైక్ ఆల్రెడీ డైటీషియన్స్ ఇస్తారు, బట్ మీ ఓన్ టార్గెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండి ఫాలో చేస్తున్నాము అనేది మనకి మ్యాటర్స్ ఏ లాట్ అనమాట. సో ఈ ఇన్సులిన్ మనకి ప్రాపర్ గా ప్రొడక్షన్ జరగడానికి అండ్ రెగ్యులేషన్ అంతా డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి, అట్ ద సేమ్ టైం మనం గ్లూకోజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి, వెయిట్ ని మేనేజ్ చేసుకోవడానికి, అండ్ ఈ జాయింట్ హెల్త్ అంతా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎవ్రీథింగ్ కూడా డైట్, ఫిజికల్ యాక్టివిటీస్, స్ట్రెస్, స్లీప్, ఈ 4 మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయగలిగారు అని అంటే ఇంకా వేరే ఏ హెల్త్ ఇష్యూస్ రావు, వచ్చినా కూడా మీరు ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతారు అనమాట. అండ్ ఒకవేళ మీకు ఏదైనా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏదైనా జాయింట్ పెయిన్స్ కానీ ఇంకా వేరే ఏదైనా పెయిన్స్ ఉన్నాయి అని అంటే కనుక కంపల్సరీగా మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడికేషన్ ఆన్ టైం కి, ఇన్సులిన్ కావచ్చు లేదంటే మెడిసిన్ కావచ్చు, ఆన్ టైం కి మీరు కంపల్సరీగా తీసుకునేలాగా మాత్రం చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను చెప్తున్నాను టార్గెట్స్ మనం ఎలా తీసుకుందాము అనేది. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళ వరకైనా మనం టార్గెట్స్ తీసుకుందాం. ఎలాగా, ఫస్ట్ 2 weeks వచ్చేసి మీ గ్లూకోజ్ కంట్రోల్ చేసుకోవడంలో పెట్టుకుందాం అనమాట. అండ్ మన యొక్క గ్లూకోజ్ టార్గెట్స్ పెట్టుకుందాము, మీల్స్ రెగ్యులర్ గా ఎంట్రీ చేద్దాం. ఓకే, ఫస్ట్ 2 weeks. తర్వాత 3rd week 4th week వచ్చేసి మీ డైట్ లో మార్పులు చేసుకోండి. కొంత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు దాల్చిన చెక్క వాటర్ కానివ్వండి, లేదు అనంటే పసుపు అండ్ పెప్పర్ కలిపి వాటర్ లో బాయిల్ చేసి తాగడం లాగా కావచ్చు, లేదు అంటే తులసి అండ్ అల్లం బాయిల్ చేసేసి వాటర్ లాగా తాగడం లాగా కావచ్చు. గ్రీన్ టీ కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఈ ఏదైతే వాటర్ చెప్పుకున్నాం వీటన్నిటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసుకొని కూడా తాగొచ్చు అనమాట. అట్లా సమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అండ్ డైట్ లో కొన్ని మార్పులు లాంటివి కూడా చేసుకోవచ్చు. అండ్ 5th week 6th week విషయానికి వస్తే మెల్లిగా మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయండి. మీరు గమనిస్తే ఇక్కడ షుగర్ ఫిట్ లో కూడా ఫస్ట్ వీడియో కాల్ లో మీకు ఒక 3-4 చేంజెస్ చెప్తారు మీ యొక్క రెగ్యులర్ లైఫ్ లో. అండ్ నెక్స్ట్ వీడియో కాల్ విషయానికి వస్తే డైట్ లో మనం మోడిఫికేషన్స్ చేసిస్తాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వీడియో కాల్ ఏం చేస్తాం, మనం ఫిట్నెస్ గురించి మాట్లాడతాము. మోస్ట్లీ మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంకా వేరే అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. 5th 6th వచ్చేసి మనం మెల్లిగా మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు
ఫిజికల్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయండి. వారానికి కనీసం 3 నుంచి 4 రోజులు అనేవి చేయడానికి చూసుకోండి. అండ్ 7th అండ్ 8th వీక్ విషయానికి వస్తే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ని స్టార్ట్ చేయండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలా మెల్లిగా సేమ్ అది అలాగే మీరు అడాప్ట్ చేసుకొని కంటిన్యూ చేసేలాగా చూసుకోండి. ఓకే, ఇది నార్మల్ గా మీ ఓన్ గా మీరు పెట్టుకుంటారు. ఫస్ట్ డే నుంచి 100% మీరు ఫాలో చేయాల్సిన అవసరం లేదు. మెల్లిగా మీరు ఫాలో చేసుకోవచ్చు. బట్ ప్రతిసారి కూడా లాస్ట్ వీక్ కి ఈ వీక్ కి కొంత ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ఈ వీక్ కి నెక్స్ట్ వీక్ కి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండేలాగా. అండ్ ఆ గ్లూకోజ్ లో డ్రాప్ రావాలి. కనీసం ఒక 1 mg/dl తగ్గినా కూడా తగ్గినట్టే. అది కంపల్సరీగా మనకి ఆ మోటివేషన్ ఉండాలన్నమాట. 5 తగ్గినట్టే, 10 తగ్గినట్టే, 1 తగ్గినట్టే. బట్ ఎప్పుడు వీక్ కి మాత్రం మనం తగ్గేలాగా చూసుకోండి. అండ్ ఎప్పుడైనా చిన్న చిన్న ఏదైనా డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా మళ్ళీ వెంటనే బ్యాక్ టు ట్రాక్ వచ్చేలాగా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో నౌ ఎనీ క్వశ్చన్స్? ఎస్, అర్థమైందా సెషన్ అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు సెషన్ లో? వీ హ్యావ్ మోర్ 10 minutes. 1 by 1 అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. ఏం డౌట్స్ లేవా? సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ గంగాధర్ గారు. మేడం నాకు బాడీ పెయిన్స్ హలో ఉంటాయి. మ్యామ్. ఎస్, చెప్పండి చెప్పండి. 1 by 1. నాకు బ్యాక్ పెయిన్స్ ఉంటాయి మేడం. అంటే బ్యాక్ పెయిన్, ఓకే. మొత్తం ఎక్కడ కీళ్ళు నొప్పులు అంటే మొత్తం నొప్పులు అనిపిస్తుంది బాడీ అంతా పొద్దుగా లేస్తే. ఓకే, అండ్ ఇంకొకటి పెయిన్స్ అనేవి మనం ఎక్కువగా సిట్టింగ్ లో ఉన్నప్పుడు కూడా, ఎక్కువసేపు మనం అలాగే కూర్చొని ఉన్నప్పుడు కూడా మనకి కొంతవరకు పెయిన్స్, అంటే స్ట్రెస్ పడుతుంది కిందకి కాబట్టి వస్తాయి. పెయిన్స్ ఉంటాయి. అండ్ ఎక్కువగా మనం ఏదైనా స్ట్రెయిన్ అయ్యేలాగా పనులు చేస్తాం కదా, ఎక్కువగా బాడీ పెయిన్స్ వచ్చేలాంటి పనులు లాంటివి ఏదైనా చేసినా కూడా కొంతవరకు ఉంటాయి అన్నమాట. వీటిని మీరు ఎక్స్క్యూజ్ చేసుకోండి. బట్ ఏవైనా జాయింట్స్ దగ్గర ఎక్కువగా సివియర్ గా, యూజువల్లీ తీపి తీస్తున్నట్టుగా అనిపిస్తుంది, బాగా నొప్పి వస్తుంది, అసలు కదపలేకపోతున్నాను అంటాం చూడండి, అలాంటి కేసెస్ లో కంపల్సరీగా కన్సల్ట్ చేయండి. ఏదైనా పెయిన్ వచ్చి ఒక 1 or 2 days కి మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత కంట్రోల్ గా అయింది అని అంటే ఓకే. బట్ అది అలాగే ఒక 4-5 days వరకు ఆ పెయిన్ తగ్గట్లేదు అంటే వెంటనే మీరు కన్సల్ట్ చేయండి డాక్టర్ ని. అంటే మన డాక్టర్ని కన్సల్ట్ చేయాలనా బయటనా? మీరు ఒకవేళ మీకు ఆప్షన్ ఉంటే గనక మన దగ్గర డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. లేదు ఆప్షన్ ఆల్రెడీ నా కన్సల్టేషన్స్ అయిపోయాయి అని అనుకుంటే గనక మీరు మీ పర్సనల్ డాక్టర్ అయినా కన్సల్ట్ చేయొచ్చు. అంటే అన్లిమిటెడ్ తీసుకున్నాం మేము ప్యాకేజీ 1 year. ఓకే, సో మనకి 1 year కన్సల్ట్ అంటే ప్యాకేజ్ అయినా డాక్టర్ కాల్స్ 4 వస్తాయండి. ఓకే. 4 calls లో మీరు నార్మల్ గా బుక్ చేసుకున్నటువంటి కాల్స్ లో మీరు అడగచ్చు, సజెషన్స్ ఇస్తారు డాక్టర్. ఒకవేళ సివియారిటీ ఉంటే గనక ఖచ్చితంగా మనకి సెపరేట్ డాక్టర్స్ ఉంటారు, బోయన్స్ అవన్నీ కూడా మనకి చూడడానికి. ఆ డాక్టర్స్ కి మనకి సజెస్ట్ చేస్తారనమాట. ఫస్ట్ మీరు మన దగ్గర డాక్టర్ ని కన్సల్ట్ చేసి, వాళ్ళు ఒకవేళ సజెషన్స్ ఇచ్చాయి మీరు ఫాలో చేసిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వలేదు, బట్ మన దగ్గర డాక్టరే మీరు పలానా డాక్టర్ కి కన్సల్ట్ అవ్వండి అంటే, లైక్ ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కన్సల్ట్ అవ్వండి అని చెప్తే మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ. యా, హలో, సో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. మ్యామ్, నేను ఒక 2 months అయిపోయింది మ్యామ్ మన షుగర్ ఫిట్ దీనిలో జాయిన్ అయ్యి. ఓకే, అయితే మీరు day 1 నుండి కూడా 100% చేస్తూనే వస్తున్నాను మ్యామ్. సూపర్. అంతా నేను జాయిన్ అయిన రోజు యావరేజ్ గ్లూకోజ్ 300 ఉంది. ఓకే, ఇప్పుడు 86, 96, 103 అలా వచ్చింది. సూపర్. ఓకే, సో అయితే ఫాలో అవుతున్నాను మ్యామ్. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏమైందంటే ఆ రా వెజిటబుల్ ఉంది కదా, కీరా, క్యారెట్, ఎవ్రీ మీల్ కి తినాలి కదా, మీల్ ప్లేట్ మెథడ్ ప్రకారం. అవును అవును. సో అలా తింటుంటే కొంచెం మరి మేబీ స్ప్రౌట్స్ కూడా రా స్ప్రౌట్స్ కి అలా వస్తుందని చెప్పి మన రుతుజ మ్యామ్ కోచ్ని అడిగినప్పుడు ఆవిడ కొంచెం బాయిల్ చేసి తినండి అన్నారు, పర్వాలేదు. కానీ ఎందుకో కొంచెం స్టమక్ పెయిన్ అని ఒకవేళ అవుట్ ఆఫ్ మీకు ట్రాక్ రా వెజిటేబుల్స్ కి కూడా అయ్యి అలాగే. ప్రస్తుతం 1 week
ప్రక్కన పెట్టాను మ్యామ్, అంటే వెజిటేబుల్ అదంతాను. మళ్ళీ ఇంకా టుమారో ఆన్వర్డ్స్ మళ్ళీ రెగ్యులర్ గా తీసుకుందాం, ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఓకే, అవుట్ ఆఫ్ ట్రాక్ పెట్టినా కూడా గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ గానే ఉన్నాయి ప్రస్తుతం. గుడ్ గుడ్, ఆ, వెరీ గుడ్. అది మ్యామ్. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ వెజిటేబుల్స్ రాగా తినడం మూలాన అలా వస్తుందంటారా, లేకపోతే మధ్యలో ఎప్పుడైనా స్కిప్ చేయొచ్చా అనేది నా క్వశ్చన్ మ్యామ్. సో మనకి అందరికి సెట్ అవుతుంది అని కూడా కాదు, కొంతమందికి రా వెజిటేబుల్ అనేది సెట్ అవ్వదు. ఎందుకంటే ఒకవేళ మనకి డైజెషన్ కొంచెం వీక్ గా ఉన్నప్పుడు అలా అవుతుంది అవును. అనమాట. సో మీరు కొంచెం సాటే చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ని. కీరా కాకుండా మిగతా ఏ వెజిటేబుల్ అయినా కూడా లైట్ గా కొంచెం ఆలివ్ ఆయిల్ ని స్ప్రే చేసేసి మీరు వాటిని సాటే చేసేసుకొని ఇలాగా సాఫ్ట్ గా కొంచెం లైట్ గా కుక్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. లేదు అంటే గనక మీరు స్టీమింగ్ చేయొచ్చు, బాయిల్ చేయకండి, ఓకే, స్టీమింగ్ స్టీమ్ చేస్తాను. ఓకే. స్టీమ్ చేసుకుని లాగా కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు. అలా తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది చూడండి. లేదు అంటే మీరు ఏదైతే వెజిటబుల్ కర్రీస్ చేస్తారో ఆ కర్రీ అనేది మరీ ఎక్కువగా ఈ మసాలాలు కానీ కారం పొళ్ళు అవన్నీ ఎక్కువ వేయకుండా జస్ట్ లైట్ గా ఆయిల్ వేసేసి వెజిటేబుల్స్ ని మనం మంచిగా తాలింపు లాగా చేసేసి అవి కుక్ అయిపోయిన తర్వాత వాటిలో పైన కొంచెం లైట్ గా చిల్లీ పౌడర్ ఈ సంథింగ్ వేస్తాం కదా, ఉప్పు అవి వేసాక కొంచెం పప్పుల పొడి లాంటివి ఏదైనా చల్లుకొని దింపేయండి. ఓకే. సో అది ఓకే. మనకి టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం కొంచెం ఫైబర్ ఎక్కువగా తీసుకున్నట్టుగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సాలడ్ కి బదులుగా మనం కంప్లీట్ వెజ్ కర్రీ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్. థ్యాంక్ యూ. సో హాయ్ ఆశ గారు. ఎస్, హాయ్ అండి. యాక్చువల్ గా నాకు షోల్డర్ పెయిన్ జస్ట్ ఒక 3-4 డేస్ నుంచి వస్తుంది. అంటే ఓకే. ఇట్లా ఎత్తితేనే, అంటే టోటల్ గా చెయ్యి పైకి ఎత్తితేనే, అది కూడా ఒక 2 times ఎత్తితే మళ్ళీ ఉండదు. ఎప్పుడైనా ఓకే. ఎత్తకుండా టైం. సో ఫస్ట్ యాంటీ ఇన్ఫ్లమేషన్ చేసిన తర్వాత డాక్టర్ ని కలవడం బెటరా, ఒక 1 week అట్లా 10 days, లేదంటే డాక్టర్ అపాయింట్మెంట్ ఒకవేళ బెటరా? సివియర్ గా ఉంది పెయిన్ అంటే గనక కంపల్సరీగా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఒకవేళ మీకు పెయిన్ అంత సివియర్ గా లేదు అని అంటే మెయిన్ అబ్జర్వ్ చేయండి. లైక్ ఎందుకు అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా సడన్ గా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు, అంటే అన్ని రోజులు ఏం చేయట్లేదు, ఇప్పుడు ఒకటేసారి స్ట్రెంగ్త్ అవి స్టార్ట్ చేసామంటే కొంత పెయిన్స్ ఉంటాయి. లేదా ఏదైనా తగలడం కానివ్వండి, ఏదైనా హిట్ అయింది, సంథింగ్ ఏదైనా తగిలింది అనుకున్నప్పుడు కొంత పెయిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఓకే. మోస్ట్ కామన్ గా మనకి ఆ స్ట్రెస్ పడుతుంది కాబట్టి వాటి మీద, ఆ మజిల్ మీద కానీ బోన్ మీద కానీ పడుతుంది కాబట్టి కొంత పెయిన్ ఉంటాయి అన్నమాట. లేదు ఓకే. ఆ పెయిన్ అలాగే మీకు కంటిన్యూ అవుతుంది, ఆ సివియారిటీ ఎక్కువగా ఉంది, నేను మూవ్ చేయలేకపోతున్నాను, అసలు ఏది పని చేయలేకపోతున్నాను అని అనుకుంటే కంపల్సరీగా కన్సల్ట్ చేయండి. ఒక్కొక్కసారి స్ట్రెయిన్ అవుతాయి, మజిల్స్ కూడా స్ట్రెయిన్ అవుతాయి, ఎప్పుడు సమ్ వెయిట్స్ మోసినప్పుడు, లేదంటే ఏదైనా గట్టిగా మనకి హిట్ అయిపోయినప్పుడు, ఆర్ ఇంకా యాక్చువల్ గా వేరే. నా కాన్సెప్ట్ నాది ఏంటంటే, నేను లెఫ్ట్ హ్యాండ్ సైడే పడుకుంటాను. అంటే ఓకే. లాస్ట్ 2-3 years నుంచి ఫస్ట్ స్లాగ్ గా పడుకున్నా కూడా ఆటోమేటిక్ గా నేను లెఫ్ట్ కే పడుకుంటుపోతాను. సో ఓకే. టోటల్ గా 100% నేను లెఫ్ట్ సైడే ఎక్కువగా పడుకుంటాను. డే మొత్తం ఎప్పుడు పడుకున్నా లెఫ్ట్ సైడే పడుకుంటాను. సో మోస్ట్లీ అలా కూడా ఉంటుంది, నిద్రలో కూడా ఒక్కొక్కసారి మనకి పట్టేస్తూ ఉంటాయి. సో అవి కూడా ఒక రీజన్ ఉండొచ్చు అన్నమాట. సో వాటికి జస్ట్ నార్మల్ గా మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ వార్మ్ చేసి మసాజ్ చేసుకోవడము, లేదు ఓకే. అంటే మనకి సమ్ స్ప్రే ఉంటుంది కదా, మీరు అది కూడా మీరు పెట్టేసుకోవచ్చు, అది కొంత రిలీఫ్ ఉంటుంది. లేదు ఏం చేసినా కూడా పెయిన్ తగ్గట్లేదు, నాకు అలాగే కంటిన్యూ అవుతుంది అని అంటే కంపల్సరీగా కన్సల్ట్ చేయండి. అండ్ ఓకే. మోస్ట్లీ ఎవరికైతే కొంచెం లైట్ గా పెయిన్స్ ఉంటున్నాయి, అంటే ఎక్కువగా పెయిన్ ఉంటుంది, చాలా కాలం నుంచి ఉంటుంది అనుకునే వాళ్ళందరూ కూడా కొంచెం నడిచినా చాలా పెయిన్స్ వస్తున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి అనుకునే వాళ్ళందరూ కూడా విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి, విటమిన్ బి 12 టెస్ట్ చేయించుకోండి. కుదిరితే మినరల్ దాంట్లో కాల్షియం కూడా మీరు చేయించుకోవచ్చు. బట్ లేదు అంటే బేసిక్ విటమిన్ డి అండ్ బి 12 కూడా ఇది బేసిక్ కంపల్సరీగా చేయించండి. విటమిన్ డి ఓకే. అండ్ కాల్షియం లెవెల్స్ మనకి ప్రాపర్ గా లేదు అంటే బోన్స్ మనకి వీక్ అయిపోతాయి. నేను చాలా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా మదర్ ఇన్ లా ఉంటారు కదా, తను జస్ట్ పడుకొని సైడ్ కి జరిగారనమాట. బట్ తనకి ఇక్కడ పెల్విక్ బాల్ ఉంటుంది కదా, అది పౌడర్ లాగా మొత్తం అయిపోయింది. సో వై బికాస్ చాలా తక్కువ విటమిన్ డి అండ్ కాల్షియం లెవెల్స్ చాలా తగ్గిపోయింది. దే ఆర్ నాట్ అవేర్, ఆమెకు అసలు అవేర్ లేదనమాట. సో మనం ఏదో చేసి ఫ్రాక్చర్ అయిపోవడం కాదు, జస్ట్ వాటికంతలా అవి కూడా మన బోన్స్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా మళ్ళీ మనం వాటిని ఫిక్స్ చేయలేము.
వాటిలో మళ్ళీ సమ్ స్టీల్ రాడ్స్ కానివ్వండి, ఆ స్టీల్ బాల్స్ లాంటివి ఏదో ఒకటి ఫిక్స్ చేసి సో మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా ఎప్పుడూ కూడా అంతవరకు వెళ్ళలేకుండా చూసుకోండి. కంపల్సరీగా ఈ 6 మంత్స్ ఏదైనా మీరు టెస్ట్ చేయించుకున్నట్లయితే దాంట్లో వైటమిన్ డి అండ్ బి12 కూడా చేయించుకోండి. ఒకవేళ డాక్టర్ మీకు ఏదైనా సప్లిమెంట్ సజెస్ట్ చేశారు అని అంటే కనుక ఆ సప్లిమెంటేషన్ మీరు కంపల్సరీగా తీసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఒకవేళ మీరు సప్లిమెంటేషన్ తీసుకోలేదు అని అంటే మనకి అది న్యాచురల్ గా రావడం చాలా కష్టం. బి12 నాన్ వెజ్ నుంచి వస్తుంది. కాకపోతే మనం ఎంత నాన్ వెజ్ అని తినగలుగుతాం, ప్రతిరోజు అయితే తినం కదా. ఎట్ ద సేమ్ టైం వైటమిన్ డి కూడా మనకి సన్ నుంచి వస్తుంది. అలా అని చెప్పి డే అంతా మనం సన్ లో కూర్చోలేం కదా. సో అట్లా మీరు డిపెండ్ అవ్వకండి, న్యాచురల్ గా రావాలని చెప్పి. న్యాచురల్ గా వస్తుంది కంపల్సరీగా, ఆ వచ్చేది కావాల్సినంత వస్తుంది. బట్ సప్లిమెంటేషన్ మాత్రం కంపల్సరీగా స్టార్ట్ చేయండి. మనకి 3 మంత్స్ 6 మంత్స్ అలా చెప్తారనమాట. అలా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. ఇంప్రూవ్ అయ్యింది అని అంటే ఓకే, ఇంప్రూవ్ అవ్వలేదు అంటే మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇది మనం సప్లిమెంటేషన్ అనేది స్పెషల్లీ విటమిన్ డి అండ్ బి12 అనేది మధ్యలో కొన్ని రోజులు స్టాప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ స్టాప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఇలాగా తీసుకోవచ్చు. దానికి ప్రాబ్లం ఏం లేదు. మీరేం టెన్షన్ పడద్దు. కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఒక 3 మంత్స్ తీసుకోండి, 3 మంత్స్ గ్యాప్ తీసుకోండి, మళ్ళీ 3 మంత్స్ తీసుకోండి. అలా మీరు ఫాలో చేసుకోవచ్చు. ఓకే. ఓకే ఓకే. యాక్చువల్ గా బి12 కరెక్ట్ గానే ఉంది, కానీ లాస్ట్ టైం టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒక పాయింట్ అయితే తగ్గింది. జస్ట్ ఓకే 196 ఉండాల్సింది 195 ఆర్ 194 ఉంది. సో ఓకే అందుకని న్యాచురల్. ఓకే, నేను ఇది చూస్తాను. ఒక 1 వీక్ యాంటీ ఇన్ఫ్లమేషన్ చేసి చూస్తాము. లేదు అంటే యాజ్ పర్ యువర్ గైడెన్స్ నేను డాక్టర్ ని మీట్ అవుతాను. కన్సల్ట్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇట్స్ 12:30. ఏదైనా క్విక్ డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను, లేదంటే విల్ క్లోజ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఈరోజు చాలా తక్కువ ఉంది యాక్చువల్లీ. సో పార్టిసిపెంట్స్ నార్మల్ గా ప్రతిసారి 50 అబోవ్ 60 అబోవ్ కూడా ఉండేవాళ్ళు. ఐ థింక్ అందరూ రాఖీ బిజీలో ఉన్నారు అనుకుంటా. రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరు స్వీట్స్ తీసుకున్నారా? నో, ఎవరు తీసుకోలేదా? తీసుకొని కూడా చెప్పట్లేదా? నో. ఓకే, వెరీ గుడ్, నైస్, సూపర్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. రెగ్యులర్ గా సెషన్స్ అటెండ్ చేసుకుంటూ ఉండండి. ఎవ్రీ వీక్ కంపల్సరీగా మీరు సెషన్స్ అటెండ్ చేసేలాగా చూసుకోండి. మోస్ట్లీ ద టైమింగ్స్ మారుతుండడం వల్ల చాలా మంది కూడా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. మనకి ఎవ్రీ సాటర్డే ఉండేవి, బట్ ఇప్పుడు కంప్లీట్ గా సండేస్ ఉంటాయి. ఎవ్రీ సండే 11:30కి ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ అందరూ కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి కంపల్సరీగా జాయిన్ అయ్యేలాగా చూసుకోండి. ఓకేనా? చాలా నేర్చుకోవచ్చు మనం. ఎవ్రీ వీక్ ఒక డిఫరెంట్ టాపిక్ ఉంటుంది, డిఫరెంట్ టాపిక్ మీద మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనం ఎక్కడ చూడొచ్చు అంటే షుగర్ ఫిట్ యాప్ లోనే చాట్ బాక్స్ లో మనకి మై కోచ్ ప్రీమియం గ్రూప్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మై కోచ్ అనేది మీకు కోచ్ కి పర్సనల్ గా ఉంటే, ప్రీమియం గ్రూప్ అనే దాంట్లో కంప్లీట్ గా ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటారు అనమాట. ఛాలెంజెస్ అవుతుంటాయి, ఏదైనా వెబినార్స్ జరుగుతూ పెడుతూ ఉంటారు, సెషన్స్ జరుగుతూ పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా మీరు దాంట్లో చెక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. నాట్ అవేర్ ఆఫ్ టైమింగ్స్. ఓకే, అర్థమైందండి. సో మోస్ట్లీ అందరూ అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు యాక్చువల్లీ. ఫైన్, థ్యాంక్ యూ అందరికీ. హ్యాపీ వీకెండ్.